హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను దోసకాయ రోటి పచ్చడి నేనైతే ఎట్లా చేస్తానో చూపిస్తున్నానండి. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ని నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటున్నాను. ఈ రోటి పచ్చడికి ఆయిల్ అనేది ఆప్షనల్ అండి. మీరు వేయాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఒక్క స్పూన్ నూనె మాత్రమే వేశాను. ఫస్ట్ నేను ప్యాన్లో కారంకి తగ్గట్టు నేనైతే 10-12 వరకు పచ్చిమిరపకాయలు, ఒక్కటే వెల్లుల్లిపాయ రెబ్బ, ఇంకా 1 ఇంచు చింతపండు, దాంతోపాటే ఒకే ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నానండి. నేను కొత్తిమీర అది మీ చాయిస్. నేనైతే ఎప్పుడు దానికి ఉన్న స్టెమ్సే వేస్తాను. దాంతోపాటు ఒక టొమాటో మీడియం సైజ్ది అయితే సరిపోతుంది. నేను చెప్పినట్టు ఒకే ఒక స్పూన్ ఆయిల్ నేనైతే వేసుకున్నాను. దాంతోపాటే కరివేపాకు. మీరు ఈ ఆయిల్ అనేది వేయద్దు అని అనుకుంటే మీరు ఇక్కడ కూడా స్కిప్ చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి, లేదు అంటే అడుగంటిపోతుంది. అందుకనే చెప్తున్నాను. నేనైతే ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసిన తర్వాత టొమాటో ఎప్పుడైతే చక్కగా ఉడికిపోతుందో, మెత్తగా అయిపోతుంది కదా, అప్పుడు స్కిన్ ఇలాగా వచ్చేస్తుందండి. ఈ స్కిన్ అనేది మనకి ఎలాగో అరగదు. అందుకే నేను ముందుగానే తీసి పక్కకు పెట్టేస్తానన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి నీట్గా తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు ఈ మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కొంచెం చల్లగా అయితే సరిపోతుంది. నేనైతే రుబ్బుతానండి. ఎవరైనా మిక్సీలో వేసుకోవాలి అని అనుకునేవాళ్ళు కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను అది చల్లగా అయ్యే వరకు నేనైతే దోసకాయ ముక్కలండి, ఇది ముందు తొక్కు తీసేసుకొని ఈ దోసకాయకి అసలు ఫస్ట్ తొక్క తీసేసుకున్నాక వాష్ చేసేసుకొని అసలు చేదుగా ఉందా లేదా ముందు చెక్ చేసుకొని, అది చాలా ఇంపార్టెంట్ ఈ పచ్చడికి. సో కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే సీడ్స్ తీసేస్తానండి. నాకు దాంట్లో నుంచి చేదొచ్చినట్టు అనిపిస్తుంది, నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను తీసేస్తాను. తీసేసి మీరు ఎంత అయితే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా అయితేనే మనకి పంట కింద తినేటప్పుడు పడుతూ ఉంటాయి, చాలా టేస్ట్ బాగుంటాయి. పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేస్తే అవి చాలా పెద్ద పెద్దగా ఉండిపోయి ఏదో కూరలో తిన్నట్టు ఉంటుంది, కానీ పచ్చడిలోకి ఉన్నట్టు ఉండదు. అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని నేను రెడీగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పినట్టు నేనైతే రోల్ తీసుకుంటున్నానండి. రోల్ తీసుకున్న తర్వాత ముందు వేయించి పెట్టుకున్నవి చల్లార్చుకోవడానికి పక్కకు పెట్టుకున్నాం కదా, అవి మొత్తము రోట్లో వేసేసుకుంటున్నాను. ఈ రోట్లో వేసిన తర్వాత నేను దీనికి సరిపడినంత ఉప్పు ఫస్ట్లోనే వేసేస్తాను. చిటికెడు పంచదార, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని జాగ్రత్తగా పేస్ట్ లాగా కాకుండా, స్మూత్గా కాకుండా చక్కగా మనకి బరక్ బరక్గా దీన్ని రుబ్బుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోట్లో వేసుకునేవాళ్ళు. ఒకవేళ కనుక మీరు మిక్సీలో వేసుకోవాలనుకుంటే పల్స్ మోడ్లో 1 లేదా 2 సార్లు తిప్పితే సరిపోతుంది. అంతకు మించి తిప్పినా కూడా అది స్మూత్ పేస్ట్ అయిపోతుంది, అస్సలు టేస్ట్ బాగోదు. ఎప్పుడైనా కూడా రోటి పచ్చళ్ళు మనం బరగ్గా రుబ్బుకున్నవే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా రోట్లో రుబ్బుకునే వాళ్ళు అలా మిక్సీలో వేసుకోండి. నేనైతే రోట్లో రుబ్బేసుకుంటున్నాను. ఇది కొంచెం నాకు నచ్చినట్లు ఇది అయిపోయింది. దీనికి ఉప్పు సరిపోయిందో లేదో నేను ఒక్కసారి చూసుకొని ఆ తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఏవైతే ఉంటాయో అవి నేను దాంట్లో వేసేస్తాను. వేసేసిన తర్వాత నేను మొత్తం కలిపేసుకుంటాను. ఇక్కడ కావాలనుకుంటే మీరు మళ్ళీ దంచుకోవచ్చు అనమాట. అలా దంచుకుంటే ఆ దోసకాయ ముక్కలు అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. నేను ఒక 2 మినిట్స్ అట్లా చేసి ఈ పచ్చడిని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. మీకు ముందు రోటి పచ్చళ్ళకి చాలా కారం వస్తుంది, అలా అని చెప్పి మీరు కారం ఎక్కువైపోయింది అని అసలు అనుకోవద్దు. ఆ తర్వాత మొత్తం తగ్గిపోతుంది. మీరు అన్నంలో పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకుంటారు కాబట్టి చాలా చప్పగా ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి రెడీ అయిపోయింది. నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. వేడి అన్నంకి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.